ఫ్రెండ్స్, ఒక 21 సంవత్సరాల అబ్బాయి 70 ఏళ్ల కోటేశ్వరరాల్ని పెళ్లి చేసుకున్నాడు. కానీ 7 రోజుల తర్వాత జరిగింది చూస్తే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే. మరి అసలు షాక్ అయ్యేంతలా ఏం జరిగింది? అక్కడ జరిగింది చూసి అతని కాళ్ళ కిందున్న నేల కూడా కంపించేంతలా భావించాడు. అసలు ఏం జరిగింది? ఎంతో మిస్టీరియస్ గా ఉండే ఈ స్టోరీ అనేది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అయితే వీడియోని చివరి వరకు చూసేదానికంటే ముందు జై హిందూ జై భారత్ అని కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసేస్తే మనం కథలోకి ఎంటర్ అయిపోదాం. ఈ కథ ఏంటో తెలుసుకుందామా? సుభాష్ అనే ఒక 21 ఏళ్ల అబ్బాయి జీవితం ఎంతో కష్టాల్లో గడుపుతున్నాడు. ఎందుకంటే అతని తల్లి శారదాదేవి తీవ్రంగా అనారోగ్యంతో బాధపడుతూ ఉంది. ఇక త్వరలోనే ఆమెకు ఖరీదైన వైద్యాన్ని అందించకపోతే ఆమె బ్రతికే అవకాశం చాలా తక్కువగా ఉందని డాక్టర్లు చెప్పేశారు. మరోవైపు అతని 18 ఏళ్ల సోదరి నిరంజన వారి చుట్టుపక్కల్లోనే ఎంతో ప్రతిష్టాత్మకమైన కళాశాలలో ఇప్పుడు ఆమెకు అడ్మిషన్ దొరికింది. కానీ జాయిన్ అయిన తర్వాత ఫీజు కట్టలేనందున చదువు మానేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక మరో పక్క సుభాష్ అయితే స్వయంగా న్యాయశాస్త్రం చదువుకునే స్టూడెంట్. ఇప్పుడు తాను ఒక సాధారణ ఇంటర్న్షిప్ చేస్తున్నాడు. తన ఇంటర్న్షిప్ తో వచ్చే ఆదాయంతో తన కుటుంబ ఖర్చులు నిర్వహించడం చాలా కష్టంగా మారింది. దీనికి తోడు వారి తండ్రి చేసిన అప్పులు ఇప్పుడు తన నెత్తి మీదే పడ్డాయి. ఆ అప్పులు, వడ్డీలు, వారి బెదిరింపులు ప్రతిరోజు వినిపిస్తూనే ఉండేవి. అందుకే అప్పు చేసైనా సరే తన తల్లికి మందులు, తన చెల్లికి పుస్తకాలు కొనడం కూడా అతనికి చాలా కలలా అనిపించింది. ఒకరోజు సుభాష్ తన ఇంటర్న్షిప్ కి వెళ్లే రూట్ లో ఒక చోట నిలబడి టీ తాగుతున్నాడు. తన జీవితంలోని సమస్యల గురించి ఆలోచిస్తూ దీనంగా అయోమయంలో ఉన్నప్పుడు ఎవరో తన వైపు ఆసక్తిగా చూస్తున్నారని అతనికి అనిపించింది. అతను మెల్లగా తన తలను పైకెత్తి ముందుకు చూశాడు. దాదాపుగా 70 ఏళ్ల వయసున్న ఒక ఆకట్టుకునే మహిళ. ఆమె చూడ్డానికి చాలా పెద్దావిడలా ఉంది, కానీ ఎవ్వరూ విస్మరించలేనంత వ్యక్తిత్వం గల ఆవిడలా కనిపిస్తుంది. ఖరీదైన చీర, వజ్రాలు నిండిన నగలతో సుభాష్ వైపే చూస్తూ ఉంది. సుభాష్ కి అర్థం కాలేదు ఆమె అతని వైపు ఎందుకు అలా చూస్తుందో. అంత గొప్ప వ్యక్తి ఇక్కడ ఎందుకుంది? ఇటువంటి రోడ్డు పైన ఏం చేస్తుంది? నాలాంటి సాధారణమైన వ్యక్తిని ఎందుకు ఆమె చూస్తుంది? అసలు నా నుంచి ఆమె ఏం కోరుకుంటుంది? అతనికి ఏమీ అర్థం కాలేదు. ఆమె నీ పేరు సుభాసేనా అని అడిగింది. ఆమె గొంతు చాలా లోతుగా ఉంది. మీ అమ్మగారు తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నారు కదా, అలానే నీ చెల్లి కూడా కాలేజీ చదువుల కోసం ఫీజు కట్టక ఇబ్బంది పడుతుంది. నీకు మొయ్యలేని అప్పుల భారం కూడా ఉంది కదా అని అడిగింది. ఇక ఆమె చెబుతున్న మాటలు విని సుభాష్ చేతిలో ఉన్న టీ కప్పు కూడా ఉనికిపోతుంది. అసలు తన గురించి ఇన్ని వివరాలు చెబుతున్నారు, మీరు ఎవరు మేడం అని భయంగా అడిగాడు. శాకుంతలాదేవి అని ఆ మహిళ తన పేరు చెప్పింది. మీరు ఖచ్చితంగా నా పేరు వినే ఉంటారే అని కూడా అంది. ఇక సుభాష్ కు వెంటనే శాకుంతల గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అనే పేరు గుర్తుకు వచ్చింది. దేశంలోనే అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యంలో ఈ కంపెనీ ఒకటి. కానీ ఆ యజమాని శాకుంతలాదేవి కోట్ల సంపదలకు వారసురాలు. చాలా హై ప్రొఫైల్ పార్టీస్ తో లెక్కలేనని వివాదాలు కూడా ఉన్నాయి. మరి అలాంటి వ్యక్తి ఈ సమయంలో ఇక్కడ ఏం చేస్తుంది? అసలు తన గురించి ఆమెకు అంతలా ఎలా తెలిసింది? వెంటనే మేడం, మీకు నా నుండి ఏం కావాలి అని అడిగాడు. అప్పుడు శాకుంతలాదేవి దీర్ఘంగా ఊపిరి పీల్చుకుని ఈ విధంగా చెప్పింది. పెళ్లి. ఆ మాట వినగానే సుభాష్ కు ఏదో తప్పుగా విన్నట్లుగా అనిపించింది. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఇక శాకుంతలాదేవి ఆ విషయాన్ని బిగ్గరగా చెప్పిన వెంటనే సుభాష్ కాళ్ళ కింద ఉన్న మట్టితో శుద్ధాగా మొత్తం వణుకుతున్నట్టు అనిపించింది. మీరు జోక్ చేస్తున్నారా అని అతడు ఆశ్చర్యంగా చూశాడు. 70 ఏళ్లు నిండిన ఒక కోటేశ్వరరాలు ఇలాంటి ఒక సాధారణమైన 21 ఏళ్ల యువకుణ్ణి పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. ఇది నిజంగా జోకా కాదా నమ్మలేనట్టుగా అతడు, ఏంటి మేడం మీరేం మాట్లాడుతున్నారు అని అడిగాడు. శాకుంతలాదేవి ముఖం గంభీరంగా ఉంది. ఇది ఒక ప్రపోజల్ అనుకో. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే మీ అమ్మకు ఖరీదైన హాస్పిటల్లో ట్రీట్మెంట్ నేను ఇప్పిస్తాను. నీ చెల్లి యొక్క చదువు బాధ్యత నేను చూసుకుంటాను. నీ అప్పులన్నీ నేను తీర్చేస్తాను. ఇక ఈ మాటలన్నీ విన్న సుభాష్ కు అల్లకల్లోలంగా, గందరగోళంగా, కలకంటున్నట్టుగా అనిపించింది. అప్పుడు వెంటనే సుభాష్ ప్రతిఫలంగా నేను ఏం చేయాలి అని అడిగాడు. ఏమీ అవసరం లేదు. నాకు చట్టబద్ధమైన భర్తగా ఉండాలి. అలాగే మన పెళ్లి కాగితాల వరకే పరిమితం అవుతుంది. నీ జీవితం మీద ఎలాంటి ఆంక్షలు ఉండవు అని నీకు పూర్తి స్వేచ్ఛ లభిస్తుంది అని చెప్పింది. ఇక అలాంటి ప్రపోజల్ వినగానే సుభాష్ కు ఒక అద్భుతమైన వరంలా అనిపించింది. కానీ అతని హృదయంలో ఒక వింతైన భయం కూడా ఉంది. ఆ మహిళ దేశంలోనే అత్యంత శక్తివంతమైన వ్యక్తుల్లో ఒకరు. కానీ నన్నే ఆమె ఎందుకు పెళ్లి చేసుకోవడానికి చూస్ చేసుకుంది? వెంటనే ఆమె మీకు కొంత సమయం కావాలా అని అడిగింది. ఇక అప్పుడు సుభాష్ కు ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఈ ప్రపోజల్ ఒక ట్రాప్ లాంటిది అని అతనికి అర్థమవుతుంది. కానీ అతను అవును అని చెబితే తన తల్లి జీవితం సుఖంగా ఉంటుంది. అది నిజం కూడా. తన సోదరి భవిష్యత్తు కూడా పూర్తిగా మారిపోవచ్చు. తన జీవితం కూడా మారిపోతుంది. కానీ దీని వెనక అసలు కారణం ఏమిటి? నిజంగా ఇదంతా సులభమా?
అందుకే అతను కాసేపు దీర్ఘంగా శ్వాస తీసుకుని ఈ విధంగా చెప్పాడు. మేడం, ఆలోచించుకోవడానికి నాకు కొద్దిగా సమయం కావాలి. నేను ఏదైంది మీకు మళ్ళీ చెప్తాను మేడం అని అన్నాడు. వెంటనే శకుంతలాదేవి చిన్నగా నవ్వింది. సరే కానీ గుర్తుంచుకో, ఈ ప్రతిపాదన శాశ్వతంగా నీకే ఉండదు అని అక్కడి నుంచి ఆమె నెమ్మదిగా తన ఖరీదైన కారులో ఎక్కి వెళ్ళిపోయింది. కానీ సుభాష్ మదిలో వేలాది ప్రశ్నలు ఉన్నాయి. ఈ ప్రపోజల్ నిజంగా అంత సులభమా, లేదా దీని వెనక ఏదైనా లోతైన రహస్యం ఉందా? 70 ఏళ్ల కోటేశ్వరరాలు అతన్ని పెళ్లి చేసుకుంటాను అంటే సుభాష్ నమ్మలేకపోతున్నాడు. అంతా చాలా వేగంగా జరిగిపోతుంది. అతనికి ఏమీ అర్థం చేసుకునే అవకాశం లభించడం లేదు. ఎటువంటి ఉత్సాహం కూడా లేదు. కొన్ని లీగల్ డాక్యుమెంట్స్, ఒక సంతకం, కొంతమంది సాక్షులు అతని తలరాతను మార్చేశారు. ఇప్పుడు అతను ఒక భవనానికి చట్టబద్ధమైన యజమాని. అలాగే ఇప్పుడు అందులో అతను కూడా ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయాడు. సుభాష్ మొట్టమొదటిసారిగా ఆ మ్యాన్షన్లోకి అడుగుపెట్టాడు. అతని కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఎందుకంటే అది మామూలు ఇంద్రభవనం కాదు. అది ఒక అద్భుతమైన ఇంద్రభవనం లాంటి ప్యాలెస్ లా ఉంది. పాలరాతి గోడలు చాలా పెద్దవిగా ఉన్నాయి. ఎత్తైన స్తంభాలు చక్కగా చెక్కబడి ఉన్నాయి. పాతకాలపు శాండియర్లు వాటిపై వేలాడుతూ ఉన్నాయి. ఇక అవి వాటి వెలుగుతో మెరుస్తూ ఉన్నాయి. ఖరీదైన విదేశీ పెయింటింగ్స్ ను గోడలకు వేలాడదీశారు. కొంతమంది రాజులు, చక్రవర్తులు వద్ద ఉన్న కొన్ని వింత బొమ్మలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఆ విచిత్రమైన చిత్రాలే ఈ భవనం యొక్క కథలు అన్నట్లుగా అనిపిస్తున్నాయి. అవన్నీ సుభాష్ ముందు ఒక్కసారిగా కదిలినట్టు అనిపించింది. భయంకరమైన నిశ్శబ్దాన్ని ప్రతిధ్వనిస్తున్నాయి. ఒక పాతదైన కానీ చాలా విలువైన ఇరానీ కార్పెట్ నేలపై పరిచి ఉంది. ఇక భవనం లోపలికి వస్తే ఒక వింతైన చల్లదనం ఉంది. కానీ అది చలి వల్ల వచ్చేది కాదు, ఏదో కనిపించని భయం వల్ల సుభాష్ కు ఈ విధంగా అనిపిస్తూ ఉంది. ఆ మ్యాన్షన్ లోని సేవకులు కూడా వింతగా ప్రవర్తిస్తున్నాడని భావించాడు. భవనంలో ఒక ఏజ్డ్ సర్వెంట్ ఉన్నాడు. అతను మరీ వింతగా ప్రవర్తిస్తున్నాడు. సుభాష్ ఏదైనా అడిగితే సమాధానం చెప్పే ముందు అటు ఇటు చూస్తూ ఉండేవాడు. ఆ భవనం యొక్క ప్రధాన సేవకురాలైనటువంటి కామాక్షమ్మ చాలా తక్కువగా మాట్లాడే. ఆమె సుభాష్ ముందుకు వచ్చినప్పుడల్లా ఆమె పని త్వరగా ముగించుకుని వెళ్లిపోయేది. కానీ సుభాష్ కి అర్థం కాని ఏదో విషయం ఆమె కళ్ళల్లో ఉందని భావించాడు. అసలు అది భయమా, లేదా ఏదైనా తీవ్రమైన విచారమా? ఇతర సేవకులు కూడా చాలా మర్యాదగా, నిశ్శబ్దంగా ఉండేవారు. కారణం లేకుండా సుభాష్ తో ఎవ్వరూ మాట్లాడేవారే కాదు. ఆ మ్యాన్షన్ లో ఎంతో మంది ఉన్నా కూడా నిశ్శబ్ద వాతావరణంగానే అనిపించేది. భవనంలోకి అడుగుపెట్టి ఇన్ని రోజులైనా సరే సుభాష్ కు ఎక్కువగా ఇబ్బంది పెట్టిన విషయం ఏంటంటే, ఎప్పుడూ మూసి ఉండే రెండో అంతస్తు తలుపు. రెండో అంతస్తులో వెడల్పాటి పాత రాతి మెట్లు ఉన్నాయి. అవి నేరుగా పైకి వెళ్లే మార్గం. సుభాష్ అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నించిన ప్రతిసారి ఎవరో ఒక మనిషి వచ్చి అతన్ని ఆపేస్తూ ఉండేవారు. పైకి వెళ్లడం నిషిద్ధం అయ్యగారు అని చెప్పేవారు. అప్పుడు సుభాష్ తలెత్తి చూసి ఎందుకు అని అడిగినా అప్పుడు ఎవ్వరూ జవాబు చెప్పేవారు కాదు. అంతేకాకుండా ఆ రెండో అంతస్తు పైన ఉన్న గదికి పెద్ద ఇనప తాళం కూడా వేసి ఉంది. కానీ ఇక్కడ విచిత్రం ఏమిటంటే, ఆ డోర్ పైన సీసీటీవీ కెమెరా ఏర్పాటు చేసి ఉంది. అది ఎప్పుడూ ఆ డోర్ ని పర్యవేక్షిస్తున్నట్లుగా ఉంటుంది. అది చూసిన సుభాష్ కి షాక్ అయ్యాడు. ఈ సీసీటీవీ కెమెరా దేన్ని పర్యవేక్షిస్తుంది? అసలు ఈ డోర్ మూసివేయాల్సి ఉంటే దానిపై సీసీటీవీ కెమెరా ఎందుకు ఏర్పాటు చేశారు? అంటే ఈ తలుపు వెనక ఏదైనా రహస్యం దాగి ఉందా? సుభాష్ కి మొదట్లో ఏదో పగలు రాత్రి వింత శబ్దాలు వినిపిస్తూ ఉండేవి. ధడ్ 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 మంటూ ఏదో రెండవ అంతస్తు నుంచి ఈ శబ్దాలు వస్తూ ఉన్నాయి. సుభాష్ లేచి ఒక్కసారిగా భయపడేవాడు. అయితే పైకి వెళ్లేందుకు ప్రయత్నించిన ప్రతిసారి ఎవరో ఒకరు వచ్చి అయ్యగారు పైకి వెళ్లడం నిషిద్ధం అని మళ్ళీ మళ్ళీ అదే పాఠం మొదలెట్టేవారు. దాంతో సుభాష్ కి చిరాకు వచ్చేది. రాత్రిపూట బయటకు రావద్దు బాబు గారు అని ఈ విధంగా చెప్పి వారు వెనుదిరిగి వెళ్లిపోయేవారు. కానీ సుభాష్ కు ఒక రాత్రి నిద్ర పట్టలేదు. ఆ మూసి ఉన్న తలుపు వెనక ఏదో ఉంది, తెలుసుకోవాలి అనుకున్నాడు. ఈ భవనం విక్రమ్ కపూర్ అనే బిలీనియర్ కు చెందినదని, అతను 15 ఏళ్ల క్రితం అనుమానాస్పద ప్రమాదంలో మరణించాడని సుభాష్ కు క్రమక్రమంగా తెలియసాగింది. ఆయన ఈ భవనంలోనే చనిపోయాడని, కాకపోతే అతని మృతదేహం ఎప్పుడూ కనబడలేదని. శకుంతలాదేవికి దీని గురించి ఏమైనా తెలుసా? విక్రమ్ కపూర్ మరణం యాక్సిడెంటా లేదా కుట్ర? రోజులు గడుస్తున్న కొద్దీ ఆ కేసు పరిష్కరించడం అంత సులభం కాని పజిల్లో తాను ఇరుక్కున్నాడని సుభాష్ గ్రహించాడు. ఆ భవనం గోడలు ఏదో దాచిపెడుతున్నాయని, అయితే ఆ రహస్యం ఏంటి అనేది ఇక్కడ ప్రశ్న. ఇక 3వ రోజు రాత్రి భవనంలో పెద్ద శాండియర్లు వెలుతురు మసకబారుతున్నాయి.
బయట బలమైన గాలులు వీస్తున్నాయి. చెట్లేమో ఊగిపోతూ అవి కూడా ఏదో లోతైన రహస్యం యొక్క గుసగుసలాడుతున్నట్టుగా భావించాడు. ఆ భవనంలో వింత శబ్దం అలుముకుంది. ఇక్కడ సుభాష్ హృదయంలో తుఫాను మొదలయ్యి శాకుంతలాదేవి తన నుంచి ఒక పెద్ద నిజాన్ని దాచిపెట్టింది అని సుభాష్ భావించాడు. అతనికి ఇంకా తెలీదు కానీ నిజం బయటపడే సమయానికి అది చాలా ఆలస్యం అవుతుంది. మరి సుభాష్ మనసేమో మరింత అయోమయంలో పడింది. అయితే అతన్ని అంధుడిగా ఉంచిన ఆ సత్యం ఏమిటి? అతను మంచం మీద ఎంత పడుకోవడానికి ప్రయత్నించినా ఒక తుఫాను అతని హృదయంలో చెలరేగుతూ ఉంది. ఏదో తెలియని అదృశ్య శక్తి అతన్ని పిలుస్తున్నట్టుగా అనిపించింది. పని మనుషులు గాఢ నిద్రలో ఉండగా సుభాష్ మంచం మీద నుండి నెమ్మదిగా లేచాడు. తన గది తలుపులు తెరిచాడు. బయటికి ఒంటరిగా వచ్చి చూడగా ఎటు చూసిన నిశ్శబ్దం పెనవేసుకుంది. భవనంలోని చీకటి సందులో తాళం వేసి మూసి ఉన్న ఆ తలుపు వెనక ఏదో ఉందని అతని కుతూహలం శాకుంతలాదేవి కార్యాలయం వద్దకు చేర్చింది. నెమ్మదిగా శాకుంతలాదేవి ప్రైవేట్ ఆఫీస్ వైపు నడిచసాగాడు. ఆమె స్టడీ రూమ్ ఆ భవనం యొక్క పశ్చిమ భాగంలో ఉంది. చాలా పాత చెక్కతో అలమారాలు తయారు చేసిన గోడల మధ్యలో ఒక పెద్ద టేబుల్ వేసి ఉంది. సుభాష్ తలుపు మీద చెయ్యి వేసి చూశాడు. అది తెరిచే ఉంది. లోపలికి వెళ్ళాడు. గదిలో మసక వెలుతురు వచ్చింది. వ్యాపార ఒప్పందాలు, ప్రైవేట్ కాంట్రాక్టుల పేర్లు పెద్ద పెద్ద అక్షరాలతో రాసి ఉన్న ఫైళ్లు అరమారాల్లో ఉన్నాయి. కానీ అతను సూటిగా ఆ టేబుల్ వైపే చూశాడు. కొన్ని పాత డాక్యుమెంట్స్ ఒక కవర్ లో పెట్టి అక్కడ ఉన్నాయి. అతని గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. వణుకుతున్న చేతులతోనే ఆ కవర్ తెరిచాడు. లోపల నుంచి కొన్ని పాత చిత్రాలు బయటపడ్డాయి. ఆ ఫోటోలో ఇద్దరు వ్యక్తులు నిల్చుని ఉన్నారు. ఒకళ్ళు అతని తండ్రి అయిన అమిత్ మెహ్రా, మరొకరు విక్రమ్ కపూర్. సుభాష్ కళ్ళు ఆ ఫోటో మీద పడ్డాయి. విక్రమ్ కపూర్ మరియు అతని తండ్రి నవ్వుతూ ఉన్నారు. కానీ విక్రమ్ కపూర్ ముఖంలో ఒక వింత భావం ఉంది. ఆ తర్వాత మరిన్ని ఫోటోలతో కూడిన మరిన్ని కాగితాలు తీసుకున్నాడు. వీటిని విక్రమ్ కపూర్ రాశాడు. మొదటి లేఖలో ఈ విధంగా ఉంది: శాకుంతల, నువ్వు నా జీవితాన్ని నాశనం చేశావు. నువ్వు నా డబ్బు తీసుకున్నావు, నా వ్యాపారాన్ని నాశనం చేశావు. నిన్ను ఎంతగానో నమ్మాను, కానీ నువ్వు నాకు ద్రోహం చేశావు. నీ వల్ల నా భార్య కొడుకులు నన్ను వదిలేసి వెళ్లారు. నువ్వు చేసిన పనికి ఏదో ఒక రోజు నీకు శిక్ష పడుతుంది అని ఉంది. రెండో లేఖలో ఈ విధంగా పేర్కొని ఉంది: రేపు పొద్దున్నే గనక నేను బ్రతికి ఉండకపోతే దానికి శాకుంతల తప్ప మరెవ్వరూ బాధ్యులు కారు అని రాసి ఉంది. ఆమె నన్ను నా కంపెనీ నుంచి గెంటేసింది. నా సన్నిహితుడు స్నేహితుడు అయిన అమిత్ ను కూడా నాపై రెచ్చగొట్టింది. ఇప్పుడు నాకు వేరే మార్గం లేదు అని ఉంది. ఇవన్నీ చూసేటప్పటికి సుభాష్ తల ఒక్కసారిగా తిరిగినట్టు అయ్యింది. అతను తర్వాత పేపర్లు తిప్పడం ప్రారంభించాడు. మూడో లేఖ విక్రమ్ కపూర్ ఆత్మహత్య చేసుకున్నట్టుగా స్పష్టంగా పేర్కొని ఉంది. అతని గొంతు తడారిపోతూ మరో పక్క వెన్నులో వణుకు పుడుతూ ఉంది. అతని కుడివైపు ఏదో శబ్దం అలికిడి అయినట్టుగా అనిపి నెమ్మదిగా తల తిప్పాడు. శాకుంతలాదేవి గుమ్మం దగ్గర నిలబడి అతన్నే చూస్తూ ఉంది. ఆమె కళ్ళల్లో కోపం లేదు, భయం కూడా లేదు. బదులుగా ఆమె ముఖంలో అంతు చిక్కలేనంత శాంతితో చివరిగా ఒక చిరునవ్వు నవ్వి, చూసేశావా అని అంటుంది. ఆమె గొంతు ఎంతో మృదువుగా ఉంది, కానీ దానిలో కూడా కపట గుణం గల దయాగుణంతో కలిగి ఉంది. అది సుభాష్ కి నరనరాల్లోని వణుకు పుట్టించింది. సుభాష్ ఈ విధంగా అన్నాడు: ఈ వివాహం కేవలం ఒక ఒప్పందం మాత్రమే కాదు, ప్రతీకారం చర్య కూడా కదా. మా నాన్న మీద ప్రతీకారం తీర్చుకోవడానికే నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు కదా అని అడిగాడు. ఆమె సింపుల్ గా అవును అని చెప్పింది. కానీ సుభాష్ కేకలు వేస్తూ, మా నాన్న అటువంటి వాడు కాదు, అలాంటి వ్యక్తి కాదు అని చెబుతూ ఉన్నాడు. శాకుంతలాదేవి దీర్ఘంగా శ్వాస తీసుకుని నెమ్మదిగా ముందుకు వచ్చి ఈ విధంగా అంది: నిజాన్ని ఎదుర్కోవడం అంత సులువు కాదు సుభాష్. మీ నాన్న నా భర్త జీవితాన్ని, నా జీవితాన్ని పూర్తిగా నాశనం చేశాడు. ఆయన బలవంతంగా ఆత్మహత్యకు పాల్పడడానికి కారణం మీ నాన్న. మీ నాన్నే నా భర్తను మోసం చేశాడు, అన్నీ లాక్కున్నాడు. అందుకే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. అలా అనేసరికి సుభాష్, మా నాన్న అటువంటి వాడు కాదు, ఇవేమీ పనులు మా నాన్న చెయ్యలేదు అని అరుస్తూ గట్టిగా అన్నాడు. అప్పుడు శాకుంతలాదేవి, మీ నాన్న నిర్దోషి అని నువ్వు భావిస్తున్నావా అని అడిగింది. ఈ భవనం రహస్యాలతో పాటు ఇప్పుడు ఈ శాకుంతలాదేవి గతం కూడా ఇతన్ని పూర్తిగా కుదిపేశాయి. ఇది కేవలం పెళ్లి ఆట మాత్రమే కాదని, దీని వెనక లోతైన కుట్ర, దురాశ, ప్రతీకారపు చర్య ఉందని అతనికి ఇప్పుడే అర్థం అయ్యింది. కానీ ఇప్పుడు సుభాష్ ఏం చేయగలడు? అతనికి తన అత్యంత సన్నిహితుడైన స్నేహితుడైన కబీర్ అనే ఒక వ్యక్తి పరిచయం ఉన్నాడు. అతని సహాయాన్ని కోరాడు. డిక్టేటివ్ జర్నలిస్ట్ అయిన కబీర్ చాలా పెద్ద పెద్ద మోసాలను బయట పెట్టాడు. వెళ్లి అతన్ని కలవగానే
కబీర్, నువ్వు చెప్పేదానికి చాలా ఆధారాలు కావాలి అని సీరియస్ గా అన్నాడు. అంతేకాకుండా బలమైన సాక్ష్యం, ఆ భవనం యొక్క రహస్యపు కథలు, శకుంతలాదేవి కోర్టుకు తీసుకురాగలిగే నిజమైన సాక్ష్యం కావాలి అని సుభాష్తో కబీర్ దృఢంగా అన్నాడు. సుభాష్ తిరిగి వచ్చి శకుంతలాదేవి వ్యాపార రికార్డులు, బ్యాంకు లావాదేవీలు, లీగల్ డాక్యుమెంట్లు కనిపెట్టి ఆ మ్యాన్షన్ లోని పాత పని వాళ్ళతో మాట్లాడడం ప్రారంభించాడు. శకుంతలాదేవి కేవలం ప్రతీకారం తీర్చుకునే మహిళ మాత్రమే కాదని అతను తెలుసుకున్నాడు. ఆమె ఒక మాఫియాకు డాన్. అంతేకాదు, ఆమె చీకటి సామ్రాజ్యం దేశంలోనే అనేక ప్రాంతాల్లో విస్తరించి ఉంది. ఎన్నో బ్యాంకుల్లో లావాదేవీలు, తెలియని అనేక అకౌంట్లో కోట్లాది రూపాయలు, భవనంలోని 2-3 పాత పని వాళ్ళు, అలాగే కొంతమంది సెక్యూరిటీ గార్డులు కూడా అనుమానాస్పదంగా దృశ్యమయ్యారు అని తెలిసింది. ఆ భవనంలో దాగి ఉన్న రహస్యాలు అన్ని బయటకు తీసుకురావాలనే ఉద్దేశంతో ముందుకు సాగాడు. కానీ సుభాష్ మెదడులో ఇప్పటికీ ఒకే విషయం తిరుగుతూ ఉంది. ఆ 2వ అంతస్తు గదికి వెళితే అక్కడ తగినన్ని సాక్ష్యాలు దొరుకుతాయని, అయితే అక్కడ సీసీటీవీ కెమెరా ఎప్పుడు ఆ తలుపులు పర్యవేక్షిస్తూ ఉంది కాబట్టి దీని వెనక ఖచ్చితంగా ఏదో మిస్టరీ దాగుని ఉంది అని అనుకున్నాడు. ఒక రోజు రాత్రి సుభాష్ మరియు కబీర్ మెల్లగా ఆ మ్యాన్షన్ లోని ఆ గదిలోకి ప్రవేశించాలని నిర్ణయం తీసుకున్నారు. సుమారుగా అర్ధరాత్రి 2 గంటల సమయం కావస్తుంది. భవనమంతా మౌనం అలుముకుంది. వారి యొక్క పని మొదలు పెట్టారు. కామాక్షమ్మ, ఇతర పని మనుషులు అందరూ అప్పటికే నిద్రలో ఉన్నారని నిర్ధారించుకున్నారు. ఆ చీకటిలో చేతిలో టార్చ్ లైట్ పెట్టుకుని సుభాష్ మరియు కబీర్ మెట్లు ఎక్కి ముందుకు వెళ్లారు. సీసీటీవీ కెమెరాను తప్పించుకుని కొద్దిగా వెనక వైపు నుంచి ముందుకు వెళ్లారు. 2వ అంతస్తు తలుపు ముందుకు వచ్చేసరికి వారి గుండె చప్పుడే స్పష్టంగా వారికి వినిపిస్తుంది. దానిపై ఉన్న తాళాన్ని తెరవటం అసాధ్యం. కానీ కబీర్ హ్యాకింగ్ లో నిపుణుడు. అతను తన పాకెట్ నుంచి ఒక చిన్న మెటల్ పిన్ తీసి ఆ తాళం కప్పలో పెట్టి తిప్పాడు. ఆ తాళం వెంటనే తెరుచుకుంది. తెరుచుకోగానే నెమ్మదిగా తలుపు తీస్తే దాని నుంచి దుర్వాసన గుప్పుమని వారి మొహం మీదకి వచ్చింది. అంత చెడు వాసన విరజిమ్ముతున్నా కూడా ధైర్యంగా లోపలికి వెళ్లారు. లోపల ఎన్నో పాత పుస్తకాలు, పత్రాలు, ఫర్నిచర్ మొత్తం దుమ్ము పట్టేసి ఉన్నాయి. ఒక పక్కన విగ్రహంలాగా ఒక పురాతన శవం కూడా కనిపించింది. కబీర్ వెంటనే లైట్ వేసి పరిశీలించాడు. అది ఎవరిదో గుర్తు చేసుకునేందుకు పాత ఫోటోలు పోల్చాడు. అది విక్రమ్ కపూర్ మృతదేహం. అసలు విక్రమ్ కపూర్ చనిపోనే లేదు. అతను ఒక ప్లాన్ ప్రకారం మర్డర్ చేయబడ్డాడు. అలా ప్లాన్ ప్రకారం చనిపోయిన మృతదేహాన్ని ఇక్కడ దాచినట్లుగా వారికి అర్థమైంది. డోర్ లోపల ఒక సీక్రెట్ రూమ్ కూడా ఉంది. అక్కడ పాత డాక్యుమెంట్లు, ఫోటోలు, వీడియోలు అన్ని రికార్డింగ్ చేసి పొందుపరచబడ్డాయి. శకుంతలాదేవి భర్త విక్రమ్ కపూర్ అనుమానాస్పద మృతి గురించి రాసిన పత్రికలు గోడతో నిండిపోయి ఉన్నాయి. అది అలా ఉండగా సుభాష్ను ఎక్కువగా ఆశ్చర్యపరిచిన ఫైల్లో అతని తండ్రి అయిన అమిత్ ను పేరు కనిపించింది. అతని చేతులు వణికిపోతూ ఉన్నాయి. ఆ వణికిన చేతులతోనే ఆ ఫైల్ తీసి చదివాడు. విక్రమ్ కపూర్, అమిత్ మెహ్రా కలిసి లక్షలాది రూపాయల విలువైన భూమికి సంబంధించిన ఒక సీక్రెట్ ప్రాజెక్ట్ ను కొంతమంది డీలర్స్ తో కలిపి పనిచేశారని, ఆ ఫైల్లో అయితే ఆ అవినీతిలో పాల్గొనడానికి అమిత్ కి నిరాకరించడంతో అతన్ని రహస్యమైన ప్రదేశానికి తీసుకువెళ్లి అక్కడ మర్డర్ చేసినట్టుగా రాసి ఉంది. ఇక్కడ అసలు నిజం ఏమిటి అంటే, శకుంతలాదేవి నిజస్వరూపాన్ని తెలుసుకున్న విక్రమ్ కపూర్ ఆస్తి మొత్తాన్ని తన చనిపోయిన స్నేహితుడు కొడుకైన సుభాష్ పేరు మీద రాసినట్లుగా తెలుస్తుంది. మరి ఈ ఆస్తి కోసమే శకుంతలాదేవి సుభాష్ ను పెళ్లి చేసుకుందని, అతన్ని ట్రాప్ చేసిందని, ఇదంతా జరిగిందని సుభాష్ కి అర్థమైంది. సుభాష్ కి ఒక్కసారిగా గుండె పగిలినంత పని అయింది. ఇది కేవలం ప్రతీకార కథ మాత్రమే కాదు, తన తండ్రి నిర్దోషి అని బహిర్గతం చేయడానికి జరిగిన యుద్ధం అని తెలుసుకున్నాడు. ఇప్పుడు సుభాష్, కబీర్ ఇద్దరూ కలిసి ఆ మిస్టరీ యొక్క అసలు నిజాన్ని తెలుసుకున్నారు. అయితే సుభాష్ వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి అనుకున్నాడు. శకుంతలాదేవి మనుషులు అక్కడికి వచ్చారు. ఆమె నవ్వుతూ, మీరు నిజాన్ని కనిపెట్టేశారా అని అంది. ఇది మీకు అంత మేలు కాదు అని వారిద్దరికీ వార్నింగ్ ఇచ్చి ఆమె మనుషులతో వారిని బంధించి చంపించే లోపే పోలీసులు సడన్ గా అక్కడికి చేరుకున్నారు. కబీర్ అతని స్నేహితుడైన సంజయ్ రాథోడ్ ఐపీఎస్ కి ముందు నుంచే సమాచారం ఇవ్వడంతో సరైన సమయానికి వారు సహాయం చేయడానికి అక్కడికి చేరుకున్నారు. శకుంతలాదేవి అరెస్ట్ అయింది. ఆమె వ్యాపార సామ్రాజ్యం కుప్పకూలిపోయింది. అలా కుప్పకూలడమే కాకుండా గత పాపకర్మలన్నీ వెలుగులోకి వచ్చాయి. శకుంతలాదేవి అరెస్ట్ అయిన తర్వాత పోలీసులు దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు. ఆమె రహస్య గదిలో దొరికిన పత్రాల ప్రకారం వాటిని పరిశీలిస్తే విక్రమ్ కపూర్ మాత్రమే కాదు,
అదే భవనంలో మరింత వ్యక్తుల్ని అదృశ్యకంగా చంపి వారి శవాలను మాయం చేసిందని, ఈ భవనం గతమంతా చీకటి కథతో నిండిపోయి ఉందేమో అని ఇక నిజాలన్నీ ఒక్కొక్కటిగా బయటికి రావడంతో సుభాష్ ఆస్తి మొత్తం తనకి వద్దని భవనం నుంచి బయటకు వచ్చేశాడు. ఆ తర్వాత సుభాష్ తన తల్లికి చికిత్స చేయించాడు, తన చెల్లెలి చదువుని కొనసాగించాడు. ఇప్పుడు సుభాష్ కూడా తన జీవితాన్ని కొత్త మార్గంలో గడపడం మొదలుపెట్టాడు. తన చదువుని పూర్తి చేసి ఒక కంపెనీలో చేరాడు. ఈ సమయంలోనే డాక్టర్ అనన్యతో పరిచయం ఏర్పడింది. వారిద్దరూ ప్రేమ వివాహం కూడా చేసుకున్నారు. అనన్య ఆలోచనలు కూడా సుభాష్ ఆలోచనలకు గానే ఇద్దరూ కలిసి ఒక్కటయ్యారు. సుభాష్ కు అనన్యకు ఒక కుమారుడు కూడా పుట్టాడు. ఇంకా తన తండ్రి కథ ద్వారా ఒక గుణపాఠం తెలిసొచ్చింది. పెద్ద పెద్ద అవకాశాలు, గొప్ప లాభాలు ఎప్పుడూ కూడా నిజమైన సంతోషాన్ని ఇవ్వలేవని సుభాష్ తన కొడుకుతో చెప్పుకొచ్చాడు. నిజమైన విలువలు మాత్రమే మన జీవితంలో వెలుగును ఇస్తాయని, జీవితంలో ఎప్పుడు అన్యాయం అనిపించే పనులు చేయకూడదని, ఒకరికి హాని కలిగించే పనులు ఎప్పటికీ చేయవద్దని వారి కొడుకుకి చెప్పుతూ ఉండేవాడు. ఫ్రెండ్స్, ఈ కథ అనేది అబద్ధం, మోసం ఎంతకాలమో నిలబడవని, నిజాయితీ ఉన్నవారే చివరకు గెలుస్తారు అని నిరూపించింది. ప్రతి సమస్యను మనిషి బలంతో మాత్రమే కాకుండా కొంత తెలివితేటలతో కూడా పరిష్కరించాలి అని, మన చుట్టూ ఉన్నవారు అందరూ నమ్మదగేవారు కాదని, ఒకరు మోసగాళ్ళు అని గుర్తించగలిగితే ప్రమాదాన్ని కూడా మనం దాటవచ్చు. మన తల్లిదండ్రులు చేసిన త్యాగాలను గుర్తించి వారి ఆశయాలను గౌరవించాలని, నమ్మకం, ద్రోహం ఎదుర్కొనే ధైర్యం ఉంటేనే ఏదైనా సాధించగలం. మరి మీరు కూడా దీనికి ఒప్పుకుంటే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. మరి ఇలాంటి నిజ జీవితంలో జరిగే కథలు మీ ముందుకు మరిన్ని తీసుకురావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేరు, సబ్స్క్రైబ్ మాకు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.